మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికొస్తున్నారు. ఈ రోజు నేడు సీఎం జగన్ తో భేటీ అవుతారు ఆర్కే. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారాయన. అయితే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్కే. అయితే 2 రోజుల కిందట ఆర్కేతో విజయసాయి మంతనాలు నడిపారు. విజయసాయితో చర్చల తరువాత జగన్ ని కలుసుకోబోతున్నారు ఆర్కే. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన సొంత గుడికి చేరుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు, అసోసియేట్ ఎడిటర్. హసీనా, ఇక ఆర్కే మళ్ళీ పార్టీకి తిరిగి రావడం అనేది ఖరారైపోయినట్లేనా? ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఈరోజు 11:30కు ఆయన అపాయింట్మెంట్ కూడా ఉంది. ఈరోజు సీఎం జగన్తో ఆయన కలవనున్నారు. ఆల్రెడీ ఆయన ఫోన్లో మనం చూసుకుంటే డీపీ కూడా మార్చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు, ఈరోజు మార్నింగ్ వరకు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ ఫోటోని ఆయన పెట్టుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన తిరిగి సొంత గుటికి వస్తున్నారని మనం చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన సీఎంతో సమావేశం అవుతారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ని ఓడించిన తర్వాత ఆయనకు అక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు ఆయనతోనే ఉన్నారనేది మాత్రం అయితే వాస్తవమే. అయితే తాజాగా మంగళగిరి నుంచి తాను పోటీ చెయ్యను అని చెప్పి చాలాసార్లు అధిష్టానం పిలిచినా కూడా ఆయన రాకుండా అసలు ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయను అని చెప్పడంతో అక్కడ వేరే క్యాండిడేట్ని ఎందుకంటే ఎలాగైనా ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉండాలి కాబట్టి వైఎస్ఆర్సీపీ అధిష్టానం అక్కడ చిరంజీవిని ఇన్ఛార్జ్ చేస్తూ అక్కడ పూర్తి బాధ్యత ఆయనకి ఇవ్వడంతో ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం, అటు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత షర్మిల ఇక్కడికి రావడం, దాని తర్వాత తను కాంగ్రెస్లో జాయిన్ కావడము, అవన్నీ కూడా మనం చూసాం. అయితే గత 2 రోజుల క్రితము విజయసాయిరెడ్డి ఆర్కేతో సమావేశం అయిన తర్వాత అక్కడ లోకల్గా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో భేటీలు నిర్వహించిన తర్వాత పూర్తిగా తన మనసు మార్చుకున్నట్టు మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఈరోజు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలో ఆయన జాయిన్ అవుతారు. అయితే మంగళగిరి సీటు అనేది మారుతుంది అంటున్నారు. ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా ఇంకా చర్చల్లో ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఆయన వచ్చిన తర్వాత అసలు మళ్ళీ ఎందుకు జాయిన్ అవుతున్నారు ఏంటంటే ఎప్పుడు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని కానీ సీఎం జగన్ని కానీ విమర్శించలేదు. తను సొంత కారణాల వల్ల కొన్ని మనస్తాపం చెందడం వల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు కానీ సీఎం జగన్ని దూషించడం కానీ పార్టీని దూషించడం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. సో ఈ నేపథ్యంలో తిరిగి ఆయన పార్టీలోకి రావడం అనేది పార్టీ వర్గాల్లో కొంచెం సంతోషకరమైన వార్త అని చెప్తున్నప్పటికీ ఆయనకి తిరిగి ఏం పదవి ఇస్తారు ఏంటనేది చూడాల్సింది. మరి కాసేపట్లో ఆయన సీఎం క్యాంపు కార్యాలయంకి వస్తారు. వచ్చిన తర్వాత సీఎంతో భేటీ అవుతారు. రైట్, థ్యాంక్ యూ హసీనా. 11:30 అయితే జగన్తో ఆర్కే అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. మరి ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన అక్కడికి చేరుకుంటారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాదాపుకు సొంత గూటికి రావడం అనేది ఖరారైపోయినట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన వాట్సాప్ డీపీలో ఇందిరాగాంధీ పిక్ పట్టుకున్నారు. ఇక ఇవాళైతే ఆయన డీపీ చూసినట్లయితే మళ్ళీ వైఎస్ జగన్ ఫోటో కనబడుతోంది. సో ఆయన మళ్ళీ సొంత గూటికి చేరడం ఖరారైపోయినట్లుగానే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న స్క్రీన్లో ఆ విజువల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వాట్సాప్ డీపీ అది. నేడు సీఎంతో జగన్ మరి కాసేపట్లో భేటీ అవుతారు. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారాయన. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్కే. అయితే 2 రోజుల కిందటే ఆర్కేతో విజయసాయి మంతనాలు జరపడం, ఈ రోజు సీఎం జగన్తో ఆయన భేటీ కావడం అనేది చర్చనీయాంశమయ్యాయి. కానీ పార్టీలో చేరిక మాత్రం దాదాపుగా ఖరారైపోయినట్లుగానే మనకి ఆ డీపీ చూస్తేనే అర్థమవుతోంది. మరి కాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు ఆళ్ల. సీఎం జగన్తో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆయన వాట్సాప్ డీపీని మనం గమనించవచ్చు. పార్టీ మారిన తర్వాత, వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ డీపీ పెట్టుకున్నారు. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి చూసినట్లయితే వైఎస్ జగన్ డీపీ ఆయన వాట్సాప్లో ప్రత్యక్షమైంది. సో దీంతో మనకి అర్థమవుతోంది ఆయన మళ్ళీ సొంత గూటికి చేరుకుంటున్నారని.